లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఈ వీడియో కాంట్రవర్సీ కాదు, అగైనెస్ట్ అంతకన్నా కాదు, బట్ వినండి. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బీటింగ్ రీట్రీట్ కార్యక్రమంలో మిలిటరీ బ్యాండ్ ఆలపించే సంప్రదాయ క్రైస్తవ గీతం అబైడ్ విత్ మీ గీతాన్ని తొలగించింది. The traditional Christian hymn Abide with Me, which was reportedly a favorite of Mahatma Gandhi, has been dropped from the list of tunes for this year's Beating the Retreat ceremony. అది కూడా జాతిపిత మహాత్మా గాంధీకి ఇష్టమైన శ్లోకం. 1950 నుంచి గణతంత్ర వేడుకల ముగింపు కార్యక్రమంలో అబైడ్ విత్ మీ గీతాన్ని ఆలపిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకల్లో భాగంగా సైన్యం నిర్వహించే బీటింగ్ రీట్రీట్ లో ఓ ఫేమస్ బీట్ ను తొలగించారు. After the government dropped Abide by Me from the Beating the Retreat ceremony this year, which led to a lot of controversy. ప్రదర్శించడానికి కేంద్ర ప్రభుత్వం 26 పాటలను ఎంపిక చేసింది. ఇందులో అబైడ్ విత్ మీ అనే పాట లేదు. January 26 రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు, పూర్తి రాజ్యంగా దేశం అవతరించినటువంటి రోజు. అందుకే గణతంత్ర దినోత్సవం అనేది ఘనంగా కీర్తించబడుతుంది. అంతేకాకుండా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం కూడా. ఈ యొక్క 26వ తేదీ ఒక్కరోజు మాత్రమే కాదు, దాని తర్వాత 3 రోజులు గణతంత్ర వేడుకలు 29 వరకు కూడా జరుగుతాయి. జనవరి 29 వరకు కూడా. 29వ రోజున బీటింగ్ రిట్రీట్ అనేది ఒకటి ఉంటుంది. బీటింగ్ రిట్రీట్. సో మిలిటరీకి ఉన్నటువంటి 3 వింగ్స్ ఆఫ్ మిలిటరీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ 3 వింగ్స్ కూడా కలిపి జరిపేదే ఈ రిపబ్లిక్ డేస్, ఈ బీటింగ్ రిట్రీట్ అనేది. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైనటువంటి అబైడ్ విత్ మీ అనేటువంటి సాంగ్, సారే జహాసే అచ్చా అనే సాంగ్, ఈ 2 సాంగ్స్తో కూడా ఈ యొక్క రీట్రీట్ అనేది ముగుస్తుంది. బీటింగ్ ఫెస్టివల్ అనేది ముగుస్తుంది. టోటల్గా గణతంత్ర వేడుకలు కూడా ముగుస్తాయి. అసలు ఈ యొక్క బీటింగ్ రిట్రీట్ అనేది రిపబ్లిక్ డే ఫెస్టివల్కి ఎండ్. ఈ గణతంత్ర వేడుకల్లో, గణతంత్ర దినోత్సవ పండుగల్లో బీటింగ్ రిట్రీట్లో క్రిస్టియన్ సాంగ్ను వాడతారు. క్రిస్టియన్ సాంగ్ అయినటువంటి క్రిస్టియన్ హైమ్ అబైడ్ విత్ మీ. అబైడ్ విత్ మీ అనే సాంగ్ ఇది గాంధీజీకి చాలా ఇష్టం, ఫేవరెట్ కూడా. ఇది ప్లే చేసిన తర్వాత సారే జహాసే అచ్చా, ఈ 2 సాంగ్స్ ప్లే చేసి ఈ యొక్క రీట్రీట్ ముగుస్తుంది. గణతంత్ర వేడుకలు కూడా ముగుస్తాయి. దీనిలో క్రిస్టియన్ సాంగ్ అబైడ్ విత్ మీ గాంధీజీ ఫేవరెట్. హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ అనేటువంటి వ్యక్తి 1820స్లో ఇది రాశారు. తర్వాత 1847లో ఇది అందుబాటులోకి వచ్చింది. దాన్ని 1861లో విలియం హెన్రీ మాంక్ అనేటువంటి వ్యక్తి ట్యూన్ చేశారు. సో 1950 నుంచి మన రిపబ్లిక్ డే నుండి కూడా 2021 వరకు కూడా, అంటే గత సంవత్సరం వరకు కూడా ప్రతి రిపబ్లిక్ డేకి కూడా ఈ సాంగ్ని ప్లే చేస్తున్నారు. కానీ 2022 నుంచి, అంటే ఈ సంవత్సరం నుంచి ఇది తీసేశారు. దీనిలో గాడ్ కోసం కానీ జీసస్ కోసం కానీ లిరిక్స్ అనేవి కూడా స్పెసిఫిక్గా లేవు. సో అబైడ్ విత్ మీ అనే సాంగ్ లూకాసు వార్త 24వ అధ్యాయం 29వ వాక్యాన్ని బేస్ చేసుకుని లిఖించబడింది, రాయబడింది, ట్యూన్ చేయబడింది. ఈ అబైడ్ విత్ మీ అనే సాంగ్ యొక్క గ్రేట్నెస్ తెలుసా? అన్ని డినామినేషన్స్లో కూడా, అన్ని డినామినేషన్స్ చర్చెస్ సర్వీస్లో కూడా దీన్ని యూజ్ చేసేవారు. మహాత్మా గాంధీకి అలాగే కింగ్ జార్జ్కి ఇద్దరికి కూడా చాలా ఫేవరెట్ సాంగ్ ఇది. అంతేకాకుండా క్వీన్ ఎలిజబెత్ పెళ్లిలో కూడా ఇది వాయించారు. క్వీన్ ఎలిజబెత్ పెళ్లిలో ఈ యొక్క సాంగ్ అనేది వాయించుకుని వాళ్ళు వివాహం చేసుకున్నారు. అలాగే కొన్ని దేశాల్లో కొందరు క్రిస్టియన్స్ దీన్ని ఫనరల్స్లో కూడా వాడతారు, అంటే సమాధి కార్యక్రమాల్లో కూడా ఇది పాడతారు, వాడతారు కూడా. ఇక ముఖ్యంగా ఏంటంటే మిలిటరీ సర్వీస్ ప్రాముఖ్యమైనది. మిలిటరీ సర్వీస్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రతి సంవత్సరము కూడా మిలిటరీ సర్వీస్లో ఇవి వాయిస్తారు. ఆన్జాక్ డే అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది. ఆన్జాక్ డే సర్వీస్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరము కూడా దీన్ని వాయిస్తారు. అంతేకాదు కెనడాలో, అలాగే యునైటెడ్ కింగ్డమ్, యూకేలో, యూకేలోనూ కూడా మిలిటరీ సర్వీస్ అనేది ఉంటుంది. రిమెంబరెన్స్ డే అంటారు. ఈ రిమెంబరెన్స్ డే సర్వీస్లో ఈ మిలిటరీ హైమ్ అనేది వాయిస్తారు. ఈ మిలిటరీ హైమ్ని ప్లే చేస్తారు కూడా. కెనడాలోను, యునైటెడ్ కింగ్డమ్లో కూడా. 2021 వరకు కూడా మన ఇండియన్ రిపబ్లిక్ ఫెస్టివల్లో ముగింపు వేడుకల్లో కూడా ఈ సాంగ్ హైమ్ని ప్లే చేస్తున్నారు. అంతేకాదు స్పోర్ట్స్లో కూడా చాలా చోట్ల దీన్ని వాడేవారు. ఫుట్బాల్ ప్రపంచ కప్లో కూడా, అలాగే ఫైనల్స్లో కూడా ఈ సాంగ్ని ప్లే చేసేవారు. 1929 నుంచి కూడా ప్రతి సంవత్సరం రగ్బీ లీగ్ ఛాలెంజ్ కప్ ఫైనల్లో ఇది ప్లే చేస్తారు. ఇవే కాకుండా చాలా ఉన్నాయి. సో ఎంత పాపులర్ అండ్ వరల్డ్ వైడ్ యూజింగ్ అయినటువంటి ఈ హైమ్ని, ఈ అబైడ్ విత్ మీ అనే సాంగ్ని వాడుతున్నారు. కానీ మన ఇండియాలో 2022 నుంచి ఈ యొక్క అబైడ్ విత్ మీ సాంగ్ని రీప్లేస్ చేశారు. అబైడ్ విత్ మీ క్రిస్టియన్ సాంగ్ని తొలగించారు. కొన్ని రోజుల క్రితమే అమర్ జవాన్ జ్యోతిని తీసివేసి చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ అయింది. అమర్ జవాన్ జ్యోతిని తీసివేసి నేషనల్ వార్ మెమోరియల్లో కలిపారు.
ఎందుకు ఇలా అనుకునే లోపే మరొకటి, ఎన్నో సంవత్సరాలుగా 1950 నుంచి మిలిటరీ బ్యాండ్ వాయిస్తున్నటువంటి క్రిస్టియన్ సాంగ్ని, గాంధీజీ ఫేవరెట్గా ఉన్నటువంటి ఈ అబైడ్ విత్ మీ అనే హైమ్ని తొలగించారు. దాని ప్లేస్లో ఆయి మేరే వాతన్ కే లోగోన్ అనేటువంటి సాంగ్ని రీప్లేస్ చేశారు. రీజన్ ఏంటిరా అంటే ఇండియన్ ట్యూన్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే వాడాలి అని చెప్పి. సో ఈ బీటింగ్ పరేడ్ కూడా ఇంగ్లీష్ వాడిదే, ఆ కల్చర్లో ఉన్నదే, వాళ్ళు ప్రారంభించిందే. సో అదేమన్నా ఆగుతుందా? అయితే ఈ సంవత్సరం 17 మిలిటరీ బ్యాండ్స్, 16 మార్చింగ్ కాంటిజెంట్స్ అండ్ 25 టాబ్లెట్స్, సో ఇవన్నీ ఉండగా ఈ సాంగ్ని హైమ్ని మిలిటరీ బాండ్లో నుంచి తీసేశారు. సో రీప్లేస్ చేశారు వేరే సాంగ్. దీని ఒరిజినల్ సాంగ్ చూడండి. మనకు స్వాతంత్రం లభించిందే సర్వ హక్కులతో, సర్వ మతాలతో, అన్ని మతాలు కలిపే ఉన్నాయి. సో సెక్యులర్ రాజ్యాంగం కూడా చెప్పేది, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్పేది కూడా ద యూనియన్ మస్ట్ బి ద సెక్యులర్. అందరూ కలిసి పోరాడిందే, కలిసి సంపాదించుకున్నదే ఈ స్వతంత్రం, ఈ భారతదేశం రావడమే, స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడమే లౌకిక దేశంగా. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ హ్యాపెనింగ్, మీ అభిప్రాయాలు ఏంటో, ఈ విషయంపై మీ స్పందన ఏంటో కింద చక్కగా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. హ్యాపీ రిపబ్లిక్ డే.